హాయ్ అన్నలు, ఒక్కసారి ఆలోచన చేయండి. రాముడు అడవికి పోకపోతే, రామునికి స్టార్టింగ్లో పట్టాభిషేకం చేస్తే సీతను రావణాసురుడు ఎత్తుకపోయేటోడు కాదు, రామరాజ్యం సస్యశ్యామలంగా ఉండేది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురనేది ఉండదు. ఒక్కసారి ఆలోచన చేయండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? వాళ్ళు రాజకీయాన్ని శాసించగల వ్యక్తులు, కోమటిరెడ్డి బ్రదర్స్ అనేవాళ్ళు. మిత్రులారా, ఆలోచన చేయండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి అనేది ఇస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బైక్ కొట్టుకొచ్చేంత అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది దురాలోచనతోటి, వ్యక్తిగత కక్షలతోటి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడతారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకపోతే ఏం జరుగుతుందనంటే మళ్ళా రామాయణం పరిస్థితి అవుతుంది. పట్టాభిషేకం చేసి వదిలిపెడితే ఏ ఇబ్బంది ఉండదు. అదే ఇవి చేయకుంటుంటే ఎంత అనార్థాలు జరిగినా ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఇది కూడా అట్నే ఉంటుంది. ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఆపదంటే మేము ఉన్నామని వెన్నుదండుగా నిలబడేటువంటి ఫ్యామిలీ. ఎస్పెషల్లీ రాజగోపాల్ రెడ్డి గారు తన చేతికి, తన నోటికి అడ్డు అదుపు అనేది ఉండదు. సాయం విషయంలో అభయం ఇచ్చిర్రంటే వెనకకు పోయేది ఉండదు. నేనున్నా అని ఒక భరోసా ఇచ్చిందంటే అది ఎంత పెద్ద పని కానివ్వండి, క్షణాల్లో జరిగిపోతుంది. వారు ఏదైనా హామీ ఇచ్చినా కానీ దాంట్లో వెనకకు తిరిగి అనే ఆలోచన అయితే ఉండదు. పట్టుబట్టని విక్రమార్కుడు అని అంటారు కదా, దానికి ఎవరు సూట్ అవుతారంటే రాజగోపాల్ రెడ్డి గారు సెట్ అవుతారు. వారు ఒకసారి అభయం ఇయ్యరు. అభయం ఇచ్చారంటే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దాన్ని గెలిచే చూపిస్తారు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్వ వైభవం రావాలంటే దయచేసి కులాలు వర్గాలను పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి చావు అనేది ఉండదు. ఎంత పెద్ద పోటు మునగాళ్ళు వచ్చినా కానీ దాన్ని తిప్పికొట్టేంత సత్తా రాజగోపాల్ రెడ్డి గారికి ఉండదు. సో ఒక్కసారి ప్రజలు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ అందరూ ఆలోచన చేసి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలండి. పార్టీ బతుకుతుంది, కార్యకర్తలను బతికిస్తాడు, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాడు, కాంగ్రెస్ పార్టీకి ఎదురు అనేది లేకుండా చేస్తాడు. దట్ ఈజ్ రాజగోపాల్ రెడ్డి.